వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఒకే జాతి భారత జాతి, ఒకే దైవం భరతమాత, ఒకే చట్టం భారత రాజ్యాంగం. ఆ సింధు సేతు పర్యంతం యశ్య భారత భూమిక పితృభూ పుణ్యభూ శైవ సవై హిందూ రితిస్మృత. సింధు నది నుండి రామసేతు వరకు విస్తరించి ఉన్న ఈ పవిత్ర భారత భూమిని ఎవరైతే పితృభూమిగా పుణ్యభూమిగా భావిస్తూ ఇక్కడ నివసిస్తున్నారో వారంతా హిందువులే అని వేదం చెబుతుంది. అనాదిగా ఈ భారతదేశం వేదభూమి, వేదాలను పరమ ప్రామాణికంగా భావించే పవిత్ర హిందూ భూమి. అనేక భాషలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు అన్నీ కలగలిసిన జీవన విధానం మన భారతీయ హైందవ జీవన విధానం. శైవులు, వైష్ణవులు, పార్సికులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరూ హిందువులుగానే పిలువబడతారు. వారి వారి ధర్మాలను ఆచరించుకుంటూనే హిందూ జనజీవన శ్రవంతిలో కలిసి నడవడానికి ఈ మతాలకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బయట నుంచి వచ్చి ఇక్కడ దురాక్రమణ ద్వారా దోచుకొని హిందూ ప్రజల మాన ప్రాణాలను హరించి బలవంతపు మత మార్పిడిలతో ఎందరో హిందూ స్త్రీలను బలవంతంగా చెరపట్టి మత మార్పిడి చేసి వారి ద్వారా సంతానాన్ని కని ఆ సంతానాన్ని బానిసలుగా చేసుకొని ఈ దేశాన్ని పరిపాలించిన తురుష్కులు, మొఘలులు మొదలైన మహమ్మదీయుల జాతులు ఇక్కడ నుంచి తరలిపోయినా కూడా వారి సంతానం తరతరాలుగా ఆ బానిసత్వానికి అలవాటు పడి అదే తమ జాతిగా భావించుకొని వాళ్ళ మసీదులలో ముల్లాలు, మౌల్వీలు నూరిపోసిన హిందూ వ్యతిరేకతను వంట పట్టించుకొని చాలా మంది తమ సొంత మూలాలను ద్వేషించే వారిగా తయారవుతున్నారు. తన మతాన్ని ఆచరించని ప్రతి ఒక్కరిని కాపీరుగా ముద్రవేసి వారిని చంపడం అని నినదించే ఎడారి మతాలను నమ్ముకొని తాము ఎక్కడి నుంచి వచ్చామో గమనించక తమ పూర్వీకులు ఎవరి చేత వంచబట్టం వల్ల తాము ముస్లింలుగా మారామో తెలియక ఈనాడు కొందరు దేశద్రోహులుగా తయారవుతున్నారు. ఈనాటి భారతీయ ముస్లింలందరూ ఒకనాటి హిందువులే. తాతల నాడు వీరి తల్లిదండ్రులు బలవంతపు మత మార్పులకు గురి అయిన అభాగ్యులే. ఈనాడు భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ముస్లిం యొక్క DNA ఒకనాటి హిందువులదే. ఇది సైన్స్ నిరూపించిన సత్యం. తర్వాత కాలంలో వర్తకం పేరుతో భారతదేశంలో ప్రవేశించి అటు హిందువులను ఇటు ముస్లింలను కూడా ప్రలోభాలకు గురి చేసి వారి పేదరికాన్ని ఆసరాగా తీసుకొని హిందూ మతంలో ఉన్న కులతత్వాన్ని ఎగదోసి దానిని సాకుగా చూపి సేవ పేరుతో ఆసుపత్రులు, విద్యాలయాలు నిర్మించి వాటి ద్వారా మత మార్పిడులకు తెగబడిన వారు క్రైస్తవులు. హిందూ మతాచారాలను, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ హిందూ ద్వేషాన్ని చర్చిల్లోనూ, ఆసుపత్రుల్లోనూ, పాఠశాలలోనూ నూరిపోయడం ద్వారా మత మార్పిడులకు ఒడిగట్టారు. ఈనాడు క్రైస్తవులుగా మారిన ప్రతి భారతీయుడు గతంలో హిందువులే. ప్రలోభానికో బలహీనతకో లొంగిపోయి వంచబడిన వాళ్ళు. ఈ విధంగా బలవంతంగా మత మార్పిడులకు లోనైన ఇతర మతాలలోని హిందూ మూలాలు కలిగిన ప్రతి ఒక్కరూ తిరిగి హిందూ జనజీవన శ్రవంతిలో కలవగలవలసిన అవసరం ఉంది. వారికి సగౌరవంగా వారి సొంత హైందవ జీవన విధానంలో ఆహ్వానిస్తున్నా. బంధుమిత్రులతో కలిసి ముక్కుమ్మడిగా తరలిరండి. హిందూ అనేది ఎప్పుడు ఒక మతం కాదు, అది ఒక పవిత్రమైన భారతీయ జీవన విధానం అని తెలుసుకోండి. ఈ జీవన విధానంలో భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కలిసి నడవడం ద్వారా మన భారత జాతి తిరిగి విశ్వగురు పీఠాన్ని అధిష్ఠించే సమయం ఆసన్నమైంది. అందుకే ఈ పిలుపు, అందుకోసమే ఈ పోరాటం. తరతరాలుగా బానిసత్వానికి అలవాటు పడిన కొందరు విదేశీ తొత్తులు కలిగించే ఆటంకాలను అధిగమించి జాతిని పునర్నిర్మించుకుందాం. ఈనాటి ముస్లింలుగా, క్రిస్టియన్లుగా పిలువబడిన ఓ భారతీయ బిడ్డలారా, మేల్కోండి. మీ మూలాలను మీరు గుర్తించి మీ సొంత హైందవ జీవన విధానానికి మీరు సాధికారికంగా, సగౌరవంగా తిరిగి రండి. మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించడానికి ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నాడు. జై హింద్, జై భారత్. ఇది ఒక మాజీ సైనికుడు చలసాని బలరామయ్య గారు రాసినది. చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వచ్చాను. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.